నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ఓ చిన్న తప్పు, వ్యవస్థలోని ఓ లోపం కొన్ని కుటుంబాలకు ప్రత్యక్ష నరకం. అందరి ఉదాసీన వైఖరి వెరసి 17 ప్రాణాలు బలి. 36 మందికి నరకయాతన, వారి కుటుంబాలకు మనోవేదన. అచ్యుతాపురం ఫార్మాసెజ్లో ప్రమాద బాధితుల పరిస్థితి ఇది. 2020లో ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయిన నాడే తగిన చర్యలు గనక తీసుకుని ఉంటే ఎసెన్షియా ప్రమాదం జరిగేది కాదేమో. అప్పటి నిర్లక్ష్యం 5 ఏళ్లలో 199 ప్రమాదాలకు కారణమైంది. 120 ప్రాణాలను తీసింది. ఎసెన్షియా యాజమాన్యం పాపం అధికారుల్లో గూడు కొట్టుకున్నటువంటి ఉదాసీన వైఖరితో ఇప్పుడు ఆర్తనాదాల కన్నీటి గాథలే మిగిలాయి. సంతాపం తెలపడం, పరిహారం ఇవ్వడంతో సమస్య పరిష్కారం ఏమాత్రం కాదు. మరి ఎసెన్షియా ఘటన తర్వాత కొత్త ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? పరిశ్రమల్లో రక్షణ చర్యల్లో లోపాలను ఎలా నివారిస్తుంది? పరిశ్రమల్లో భద్రతకు, కార్మికుల రక్షణకు ఎలాంటి మార్గాలు అనుసరిస్తుంది అనేది కీలకంగా మారింది. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వంపై వాలంటీర్లు ఉద్యమ భేరి మోగించే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు వారు కార్యాచరణ రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. వాలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వ వైఖరి స్పష్టం కాకపోవడం, రాజీనామా చేసిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారడం, పెంచుతామన్న వేతనం గురించి ఇంకా ఏ మాట చెప్పకపోవడంతో వారు తాడో పేడో తేల్చుకోవడానికి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 27 కేబినెట్ భేటీలో వాలంటీర్ల అంశంపై తేల్చాలని, కొత్త జీతంతో పాటు పెండింగ్ బకాయిలు కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం విజయవాడలో త్వరలోనే భారీ ర్యాలీ కూడా నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. మరి వాలంటీర్ల డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టత ఇస్తుందా? అసలే వైసీపీ కార్యకర్తలనే ముద్రపడిన వారు ప్రభుత్వంపై ఉద్యమం చేసే సాహసం చేస్తారు. ఈ అంశాలపై ఈరోజు చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ స్టేట్ ఉమెన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ కర్నాటి వరలక్ష్మి గారు. నమస్తే మ్యామ్. అలాగే కాంగ్రెస్ నుంచి ఏపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి షేక్ సైదా గారు. నమస్తే సార్. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్ బాబురావు గారు. నమస్తే సార్. అలాగే ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు జాయిన్. మేడం, వరలక్ష్మి గారు, ఒకటి జరిగింది ఒక బాధాకరమైనటువంటి, ఒక దిగ్భ్రాంతి గొలిపేటటువంటి ఒక ప్రమాదం. ఇటువంటివి జరగకూడదని ఎప్పటికప్పుడు జరిగిన ప్రతిసారి అనుకుంటూనే ఉన్నాం, జరుగుతూనే ఉన్నాయి. పర్టికులర్గా ఈ ఏవైతే ఫార్మాసెజ్లు ఉన్నాయో అవన్నీ కూడా డేంజర్ కేటగిరీ కింద వస్తాయట, రెడ్ కేటగిరీ. ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే వీటికి సేఫ్టీ నామ్స్ చాలా స్ట్రింజెంట్గా ఉండాలి. స్ట్రింజెంట్గా ఉండాలి అంటే ఆయన చెప్పినట్టుగానే ఎస్ఓపిస్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ చాలా క్లియర్గా 100% ఫాలో అవ్వాలి. వై? బికాస్ దీస్ ఇండస్ట్రీస్ ఇన్వాల్వ్స్ డేంజరస్ కెమికల్స్, డేంజరస్ గ్యాసెస్, డేంజరస్ ఎక్విప్మెంట్. విదేశాల్లో ఈ సేఫ్టీ స్టాండర్డ్స్కి 100% ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒకవేళ ఫెయిల్ అయితే, ఎనీ యాక్సిడెంట్, ఇలాంటి సందర్భం కనుక ఎదురైతే మేనేజ్మెంట్స్ thousands of crores of dollars ఆర్ రూపీస్ ఫైన్లుగా కట్టాలి. ఆ భయం ఉండబట్టే ఆ ఫైన్లు కట్టే పరిస్థితి తెచ్చుకోకూడదనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిశ్రమ యాజమాన్యాలు కొంత ఖర్చు పెడితే ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కానీ లేదంటే కనుక సేఫ్టీ ఎక్విప్మెంట్కి పెట్టడం ద్వారా ఈ ఫైల్ని నివారించాలి అన్న ఒక దీంతో చాలా క్షుణ్ణంగా ఫాలో అవుతారు. ఎందుకని అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా, పర్టికులర్ మన రాష్ట్రంలో చూస్తున్నాం, 2020లో ఏదైతే ఎల్జీ పాలిమర్స్ జరిగిన తర్వాత నుంచి కూడా చిన్న చితక, అఫ్కోర్స్ మేజర్గా ఇలాంటివి వచ్చినప్పుడే అందరూ కూడా పార్టీలకు అతీతంగా డిస్కషన్స్ పెడతారు. మీడియా కూడా వీటి మీద ఫోకస్ పెడుతుంది. ఒక వారం రోజులు, 10 రోజులు తర్వాత మామూలే. అడపాదడపా ఈరోజు స్వయాన చంద్రబాబు నాయుడు గారే స్టాటిస్టిక్స్ ఇచ్చారు. గత 5 సంవత్సరాలుగా ఎక్కడెక్కడ ఏ ప్రమాదాలు జరిగినాయని. 2-3 ప్రాణాలు కోల్పోతూ చిన్న చితక ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి 2-3 నెలలకు ఒకసారి. మరి ఎందుకని ఫెయిల్ అయింది అంటే ఇప్పుడు మీరు వచ్చి ఆల్రెడీ 2 months అయింది. మరి గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్, హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. పరిహారం ఇస్తే సరిపోదు, పరిహారం ఇచ్చేసామంటే సరిపోదు. ఆ విషయాన్ని స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకున్నారు. అసలు జరిగిన తర్వాత ఈ
ఇవన్నీ మాట్లాడుకుంటాం కన్నా జరగకుండా ఎందుకని చర్యలు తీసుకోవడంలో కంటిన్యూస్గా గవర్నమెంట్స్ విఫలమవుతున్నాయి. నమస్తే సురేష్ గారు, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకు కూడా అండి. ముందుగా ఈ అచ్యుతాపురంలో మృతులందరికీ కూడా ఒక సంతాపం, వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి అండి. మీరు చెప్పారు సార్, గత 5 సంవత్సరాలని కాదు, నాకు తెలిసి భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలలో ప్రతిసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నిర్భయ ఘటన జరిగిన తర్వాత మన తెలంగాణలో ఒక దిశ చట్టం ఒకటి జరిగింది, ఒక ఘటన. ఆ తర్వాత ఇప్పుడు కలకత్తాల గురించి కూడా, అంటే ప్రజెంట్ చెప్తున్నానండి, భారతదేశంలో అంటే ఒకటే సార్, అంటే ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, పార్టీలా మనుషులా ఎవరైనా కానీ ఇండియాలో ఏమైనా చెయ్యొచ్చు, ఏమైనా చెందొచ్చు, ఎలాగైనా బతికేయచ్చు. అంత ఫ్రీడమ్ ఉన్న కంట్రీ భారతదేశం. అంటే మంచి కంటే కూడా చెడు చేసి చట్టాలలో ఉన్న లొసుగుల్లో మనం ఎలాగైనా మార్చుకొని రాజకీయంగా మనకు ఒక బ్యాక్ బోన్ ఏదైనా రాజకీయ పార్టీలు ఉన్నాయంటే ఈ దేశంలో ఏమైనా చేసి కాలర్ వేసుకొని నిరభ్యంతరంగా తిరగొచ్చు అనేది భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఉన్న ఒక ఒపీనియన్ సార్. అది ఎవరైనా ఒప్పుకోండి ఒప్పుకోకపోండి. మీరు అన్నారు ప్రతిసారి, ఇప్పుడు గవర్నమెంట్ అనుకోండి, ప్రయారిటీ ఆఫ్ వర్క్ ఏంటి? అది తెలుగుదేశమా, ఉమ్మడి కుటుంబమా, లేకుంటే ప్రీవియస్ వైఎస్ఆర్ఆ, లేకుంటే బీజేపీనా కాదు, ఏది ప్రయారిటీగా వస్తుంది? ప్రతి కంపెనీలో కూడా అండి, ఇప్పుడు కంపెనీ అనుకోండి, ఇప్పుడు ఇవాళ జస్టిస్ సుప్రీంకోర్టు జస్టిస్ గారు ఇవాళ కలకత్తా డాక్టర్ గారి గురించి కూడా ఇవాళ ఇది వచ్చింది. ప్రతిసారి 10 రోజులు మాట్లాడుకుంటాము. సురేష్ గారు 1-2 నిమిషాలు ఇవ్వండి నాకు. ప్రతిసారి 10 రోజులు ఒక ఇన్సిడెంట్ మాట్లాడితే అన్ని మీడియా ఛానల్స్ అప్రమత్తం చేయాలని చూస్తాయి, అన్ని వస్తారు. సోకాళ్ళు ఇప్పుడు మేమంతా కూడా వాయిస్ రైజ్ చేస్తాము, విశ్లేషకులు కూడా విశ్లేషణ చేస్తారు, అంతా అయిపోతుంది, మళ్ళీ కొత్త ప్రాబ్లం ఒకటి స్టార్ట్ అయిపోతుంది, మళ్ళీ కొత్తదాన్ని. అంతేకాని నిజంగా అండి, మనస్ఫూర్తిగా ఒక అధికారి గుండెల మీద చెయ్యేసుకొని ఆ అధికారి ఎవరైతే వాళ్ళకి ప్రాపర్ వర్క్ అలాట్ చేస్తారో వాళ్ళు ప్రాపర్ గా వర్క్ చేసి ఇది అసలు రానే రాదండి. వాళ్ళ డ్యూటీ ఏంటి? 24 గంటలు మీకు 9 to 5 డ్యూటీ ఇచ్చినప్పుడు ఫలానా పర్టికులర్ గా ఈ కంపెనీస్ కి ఒక సుపీరియర్ ఒక అధికారం ఉన్నప్పుడు వాళ్ళ డ్యూటీ ఏంటి? వాళ్ళ డ్యూటీ వెళ్ళాలి, కంపెనీస్ అన్ని చెక్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ రియాక్టర్స్ ఉన్నాయో, ఇవి రెడ్ జోన్ లో ఉన్నాయి కూడా చూడాలి. కానీ మన భారతదేశంలో సార్ మనం ఎంతమంది గొంతు చించుకున్నా ఏమి కాదు. ట్రాఫిక్ లో ఒక ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తారు, హెల్మెట్ ఉందా లేదా? హెల్మెట్ లేదు, 100 రూపాయలు తీసుకున్నాను వదిలేసాను. ఇది భారతదేశం ఇవాళ తలంచుకొని సిగ్గుపడాల్సిన సంఘటన. ఇలా మనకి ఉన్నాయి కాబట్టి పోతారు. వీళ్ళు రియాక్టర్స్ చెక్ చేయరండి. రియాక్టర్స్ అనుకోండి, సోకాల్డ్ ఫైర్ అనుకోండి, ఇంకొక ఇరిగేషన్ డిపార్ట్మెంట్, డాక్టర్స్, ఈచ్ అండ్ ఎవ్రీబడి ఎవరు వాళ్ళ పని చెయ్యట్లేదు కాబట్టి చాలా సులభంగా క్రైమ్స్ జరుగుతుంది. ఇది నిజంగా చెప్పాలంటే అండి, దీన్ని యాక్సిడెంట్ అనకూడదు. ఇవాళ ఈ అచ్యుతాపురం అని కానీ ప్రీవియస్ గా ఎల్జీ పాలిమర్స్ కానీ ఏదైనా ఇవి మర్డర్లు అండి. గవర్నమెంట్లు చేసే మర్డర్స్ అవి, అధికారం చేసే మర్డర్లు ఇవి ఖచ్చితంగా. ఎందుకంటే అయిపోయిన తర్వాత నేనేదో పోయి ఒక ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటే ఆ ఫ్యామిలీలో పెద్ద చనిపోయి ఉంటారండి, బిడ్డ చనిపోయి ఉంటారు, భర్త చనిపోయి ఉంటారు, భార్య, ఎవరైనా తీసుకురాగలమా మనందరివి? 2 నిమిషాల మౌనం పాటించిన తర్వాత ఎవరికైనా ఉపయోగపడుతుందా? ఏముండదు. అధికారులందరండి నిమ్మక్క నీరెత్తినట్టుగా ఇవాళ నేను అనేది ఈరోజు తెలుగుదేశంలో ఉన్నానని కదండి, ఒక ఇండియన్ సిటిజన్ గా నేను మాట్లాడుతున్నాను. ఎవరు డ్యూటీ వాళ్ళు చేయట్లేదు. ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ గా వాళ్ళు టచ్ లో ఉంటారు. ఈ కెమికల్ రియాక్టర్స్ అండి సార్, మనం రీసెంట్ గా ఒక సినిమా కూడా వచ్చింది, మనం చూసాము. ఎంత భయంకరంగా ఉంటుందంటే అక్కడున్న వర్క్ చేసే అతను కంపెనీ ఎవరైతే మెయిన్ ఉంటారో ఎండీకి చెప్తారు వాళ్ళు, సార్ ఇది కండిషన్ ఉంది ఇది అని, దీన్ని నువ్వు బయటకు తావద్దు అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వన్స్ బ్లాస్ట్ అయిపోయిన తర్వాత 300 మంది చేసే వర్కర్స్ చేసే ఆ కంపెనీలో అంత డేంజరస్ జోన్ ఉన్నప్పుడు రియాక్టర్ అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న గ్యాస్ సిలిండర్ పేలితే మన ఫ్యామిలీ పోతుంది. అలాంటప్పుడు 300 మంది ఉండే దాంట్లో ఇది 100% మన నిర్లక్ష్యం అండి. అధికారులు ఎవ్వరు కూడా వాళ్ళ పని చేయట్లేదు, వాళ్ళు చెయ్యట్లేదు. వీటన్నిటికీ మూల కారణం అవినీతి. మీరు ఏదైనానండి, ప్రతిదీ మనకి పోతాం చెకింగ్ కి మనకు ఒక కవర్ వచ్చేస్తుంది,
మనం హ్యాపీగా తీసుకుంటాం, ఇంటికి వచ్చేస్తాము. ఇది ఒక అలవాటుగా అయిపోయిందండి, వ్యసనం అయిపోయింది ఇది అధికారులందరికీ కూడా. అంటే ఇవాళ అనొచ్చు డాక్టర్ గారు మీరు అలా మాట్లాడొచ్చు అని, నేను మాట్లాడతానండి. ఎందుకంటే నాకు కూడా ఎంత బాధగా ఉందంటే ఇవాళ వరుస సంఘటనలండి, ఉక్కిరి బిక్కిరిగా ఈ సంఘటన నుంచి మనం ఊపిరి తీర్చుకునే లోపల ఇంకో కొత్త సంఘటనలు వస్తున్నాయి. ప్రతిసారి మనం వరలక్ష్మి గారు క్లియర్ గా ఈ రోజు మీడియాతో పరామర్శించిన తర్వాత బాధితుల్ని హాస్పిటల్కి వెళ్ళి సీఎం చంద్రబాబు నాయుడు గారు మీడియాతో మాట్లాడుతూ క్లియర్గా చెప్పడం జరిగింది, మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ దీంట్లో క్లియర్గా ఉంది, నిర్లక్ష్యం. దానికి కూడా మేనేజ్మెంట్ కూడా భాగస్వాములు ఇద్దరు ఉన్నారట, వాళ్ళ మధ్యలో ఆల్రెడీ కొన్ని డిస్ప్యూట్స్ నడుస్తున్నాయి అంట. ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కూడా దుర్ఘటన జరిగిన తర్వాత ఇప్పటి వరకు కూడా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు, అసలు ఆ ప్రదేశానికి కూడా రాలేదట. కంప్లీట్ ఇర్రెస్పాన్సిబిలిటీ. ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి ఆయన కాబట్టి వచ్చి అందరినీ పరామర్శించారండి. ఇదే ప్లేస్ లో ఇంకొక మరి ప్రతిపక్ష పార్టీ వైసీపీ అలా అంటం లేదు, మీరు చాలా నిర్లిప్తత వహించారు. నిన్న మధ్యాహ్నం జరిగినప్పుడు మీరు ఇక్కడ సెక్రటేరియట్ లో సమీక్షలు జరుపుకుంటూ కాలం వెళ్లదీశారు. హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆఖరి కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారి దగ్గర నుంచి అందరూ కూడా బాధ్యతారహితంగా వ్యవహరించారు. కరెక్ట్ టైం కనుక మీరు స్పందించి ఉంటే మ్యాటర్ వేరేగా ఉండేదని చెప్పేసి అందుకనే నేను పెట్టింది. ఇప్పుడు ఇది రాజకీయపరమైనటువంటి ఆరోపణలు. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, ఇది గత 5 సంవత్సరాలుగా చేసినటువంటి నిర్లక్ష్యం యొక్క పాపం ఈ 2 నెలలుగా మేము వచ్చినా కానీ ఓ పక్కన చేసుకుంటూ వస్తున్నాం, కానీ ఈ తక్కువ టైంలో ఇవన్నీ అయ్యే పరిస్థితి లేదు. బట్ ఇది మాత్రం ఇక సీరియస్గా తీసుకొని దీనికి ఆల్రెడీ ఒక కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేశారు. ఆ కమిటీ ప్రతి పరిశ్రమలు వాటి గ్రేడ్ ఏదైతే ఉంటుందో అది రెడ్ జోన్లో ఉన్నాయా లేదంటే ఏంటనేది చూసి SOPs ఖచ్చితంగా ఫాలో అయ్యేది. ఎట్ ది సేమ్ టైం ఆయన ఒక మాట మాట్లాడారు, అలాగని చెప్పేసి ఇప్పుడు నేను స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలంటే తీసుకోగలను, కానీ ఇది 95% ఆఫ్ ది మేనేజ్మెంట్స్ ఎవరైతే రెస్పాన్సిబుల్గా వాళ్ళు పరిశ్రమలు కానీ వ్యాపారాలు కానీ నడుపుతున్నారో వాళ్ళకి మళ్ళా ప్రతిబంధకంగా తయారయ్యేటట్టుగా ఉంటుంది, ఒక నెగిటివ్ ఇంపాక్ట్ మళ్ళీ కొత్త పరిశ్రమలు రావడానికి. ఎలా అవుతుంది? దానికి దీనికి సంబంధం ఏంటి? మీరు యాక్షన్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ ఈస్ దేర్ క్లియర్గా, దాని మీద యాక్షన్ తీసుకుంటే మిగిలిన వాళ్ళు అలర్ట్ అవుతారు కదా, అంతే తప్ప కొత్త పరిశ్రమలు రావడానికి ఇబ్బంది అవుతుంది, మనకి ఉపాధి కల్పించడం కదా మనకు కావాల్సింది. ఒక్కటి మాత్రం కొద్దిగా అబ్జెక్షనబుల్ గా ఉంది మేడం. ఐ డోంట్ నో హౌ యూ గోనా డిఫెండ్ యువర్ సెల్ఫ్. సార్ ఇది యాక్చువల్ గా చెప్పేది ఏంటంటే ప్రతిసారి మనం ఎవరు ప్రతిపక్షాలు ఉంటే వాళ్ళ మీద వాళ్ళు ఏమేదో అలర్ట్ అయిపోతారు, మేమేదో సత్యశీలు మేము చాలా బాగా చేసేసాము, ప్రజెంట్ ఎవరు గవర్నమెంట్ లో ఉన్నారో వాళ్ళది తప్పు ఉంటది అనేది. ఇదే మానవతా దృక్పథంతో ఒకటి ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమంటున్నారంటే, అంటే ఎవరు ఇప్పుడు సార్ నేను అన్నారు, ఇప్పుడు మేము వచ్చి 3 months అవుతుందో 4 months అవుతుందో LG 4 months తర్వాత చాలా మనం గుణపాఠాలు నేర్చుకున్నాం కాబట్టి కన్సర్న్ అధికారులు ఎవరుంటారో వాళ్ళు ఖచ్చితంగా దాంట్లో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేది ఏం లేదు. అధికారులు ఎవరున్నారో వాళ్ళు ఇప్పుడు రియాక్టర్స్ ఇవన్నీ చెక్ చేస్తా ఉండాలి. మనం ఏం చెప్తున్నాము వాళ్ళకి, వాళ్ళేదో మీరు మా ఇక్కడ వచ్చేసి మీరు కంపెనీలు పెట్టొద్దు అని ప్రెషర్ తీసుకురావడం కాదు, వాళ్ళకి ఏమి మెజర్మెంట్స్ తీసుకోవాలి, ప్రివెన్షన్ యాక్టివిటీస్ ఏం తీసుకోవాలి, అక్కడ ఈ గ్లాస్ ని మనం ప్రమాదాన్ని ఎలా నివారించే దాంట్లో వాళ్ళకి అది ఇబ్బంది అవుతుందని మనం అనుకోవట్లేదు. కాకుంటే వేరే చంద్రబాబు నాయుడు గారు కూడా అనేది ఎవరి ప్రాణాలను రిస్క్ లో పెట్టాలి అనేది కాదండి. అంటే చాలా వరకు స్ట్రిక్ట్ చేస్తేను లేకపోతే కొత్తగా ఇప్పుడిప్పుడే ఇన్వెస్టర్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళని భయభ్రాంతికి గురి చేయాలా అన్నట్లు ఉండకూడదు. అట్ ద సేమ్ టైం ఏవైతే మెజర్మెంట్స్ తీసుకోవాలో కంపల్సరీగా తీసుకోవాలని అంటున్నారు. కానీ ఇది ఒకరి మీద పిల్ల ముందా గుడ్డు ముందా అనేది కాదండి. ఎవరిది ఏం జరిగినా కానీ మేము వచ్చి 4 months అయిపోయింది, అది మా డ్యూటీ కూడా మేము చెయ్యాలి. మా కన్సర్న్ ఎవరున్నారో అథారిటీస్ వాళ్ళు దాన్ని రెస్పాన్సిబిలిటీ వహించాలి, వాళ్ళ డ్యూటీయే అది. అంతేగాని రాష్ట్రం మొత్తం మీద ఒకరి మీద పట్టలేదు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కింద చాలా మంది ఆఫీసర్స్ ఉంటారు. అది ఎవరైనా కానీ మన బాధ్యత మనమే తీసుకోవాలి. అయిపోయింది వాళ్ళది అయిపోయింది. కానీ ఇలాంటివి రిపీటెడ్ కాకుండా మీకు ఇంకొకటి చెప్పాలండి, ఇక్కడ నడికూడి దగ్గర కూడా నేను గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నడికూడిలో కూడా కెమికల్ ఫ్యాక్టరీ ఉంది. ప్రతిసారి పాపం గ్రౌండ్ వాటర్ ఎంత పొల్యూట్ అవుతున్నాయంటే రీసెంట్ గా 1 month బ్యాక్ కూడా అండి చాలా మందికి ఇక్కడ మొత్తం డయేరియాస్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ లో ఇవంటి వాటి బ్లాక్ జరిగింది సార్. యాక్చువల్ గా అక్కడి నుంచి వచ్చే వేస్టేజ్ గ్రౌండ్ లోకి ఇంజెక్ట్ చేస్తుంటారు చాలా కెమికల్ ఫ్యాక్టరీస్ లో. దాని మీద కూడా చాలా సార్లు
వినతి పత్రాలు ఇచ్చి చాలా మందికి ఎన్ని ప్రాబ్లమాటిక్ గా ఉన్నాయంటే అండి, ఇవన్నీ దయచేసి గవర్నమెంటే కాదు ఆ కన్సర్న్ అధికారులు కూడా అండి అన్నిటి మీద మీరు వాళ్ళేదో మనం బాధించడం ఎప్పుడు వస్తుందండి సార్, వెళ్తారు ఎక్కడైనా లోపం ఉందంటే దాన్ని సరి చేయకపోతే మేనేజ్మెంట్ మీద ఒత్తిడి పెట్టి ఏదో వీళ్ళు క్విడ్ ప్రోకో చేయడం తప్పితే నిజంగా మేనేజ్మెంట్ కి ఇది ప్రాబ్లం ఉంది, ఇది మీరు సరి చేసుకోవాలని చెప్పేసి వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి ఎప్పటికప్పటికి ఇప్పుడు మనం ఫ్లైట్ ఎక్కుతాం సార్, వాళ్ళు ముందే చెప్తారు ఏదన్నా అనుకోని సంఘటనలు వచ్చినప్పుడు మీ సీట్ కింద సేఫ్టీ జాకెట్స్ వేయాలి, మీరు ఇది ఎక్కినప్పుడు ఒక బోట్ ఎక్కినప్పుడు మీరు సేఫ్టీ జాకెట్స్. అట్లనే వీళ్ళకి కూడా రెగ్యులర్ గా ఎక్కడెక్కడైతే వర్క్ చేస్తున్నారో ఫ్యాక్టరీస్ లో ఇలాంటి డేంజరస్ జోన్ లో వర్క్ చేసుకునే వాళ్ళకి ఫైర్ ఇంజన్స్ అన్ని దగ్గర పెట్టాలి, అంబులెన్సెస్ దగ్గర పెట్టాలి, మెడికల్ సర్వీసెస్ వాళ్ళకి అందుబాటులో ఉండాలి. తర్వాత ఎప్పుడో వచ్చేదని కాదండి, ఇప్పుడు చనిపోయిన ఒక్కొక్కరికి ₹1,00,00,000 పరిహారం ఇచ్చే బదులు అక్కడ 300 మెంబర్స్ ఉన్నాయంటే 4-5 ఫైర్ ఇంజన్లు అవైలబుల్ గా ఉండాలి, వాళ్ళకి అంబులెన్సెస్ అవైలబుల్ గా ఉండాలి, ఇమీడియట్ గా అక్కడ మనకి ఆక్సిజన్ అవైలబుల్ గా, ఇలాంటివన్నీ ప్రభుత్వం బాధ్యతగా కూడా అక్కడున్న కన్సర్న్ మేనేజ్మెంట్ కూడా మనం ఒత్తిడి తీసుకురావాలి ప్రభుత్వం. ఇవన్నీ కూడా మీరు ఏవైతే ప్రస్తావించారో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మీడియాతో మాట్లాడుతూ ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సాధ్యమైనంత వరకు ఇటువంటి జరగకుండా ప్రివెంట్ చేయడం, ఒకవేళ ఇన్ కేస్ అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతాయి కాబట్టి ఒకవేళ జరిగితే హౌ టు మినిమైజ్ ద డ్యామేజ్, లైఫ్ విషయంలో కానీ లేదంటే కనుక వాళ్ళ గాయాల విషయంలో కానీ ఎలా సత్వరం వాళ్ళకి ట్రీట్మెంట్ జరగడం అనే దాని మీద దగ్గరలోనే అందుబాటులోనే హాస్పిటల్స్ అలాగే మినిమం కేర్ ఉండేటట్లుగా, అలాగే మీరు అన్నట్లు ఈ ఫైర్ ఇంజన్స్ అవి కూడా సరిగ్గా అందుబాటులో లేవంట, అంటే ఉండాల్సిన అంత రీతిలో అందుబాటులో లేవని కూడా తెలిసింది. ఓకే మేడం, వస్తాను. లక్ష్మణ్ గారు, ఇక్కడ పూర్తి స్థాయిలో పరిశ్రమల యొక్క మేనేజ్మెంట్స్ అలాగే ఎవరైతే పీరియాడికల్గా చెక్ చేయాల్సినటువంటి అధికారులు కంప్లీట్గా కొల్యూడ్ అవటం ద్వారానే ఇలా రిపీటెడ్గా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని క్లియర్గా అర్థమవుతుంది సార్. మరి మేనేజ్మెంట్లు ఎందుకని అంత రిస్క్ తీసుకుంటున్నాయి? రేపు ఏదైనా జరిగితే అది వాళ్ళకే బ్యాడ్ నేమ్. అలాగే భారీ స్థాయిలో కంపెన్సేషన్లు కూడా ఇవ్వాలి. కంపెన్సేషన్ ఈరోజు కూడా ₹1,00,00,000 ప్రభుత్వం ప్రకటించినా అవి మేనేజ్మెంటే ఇస్తానని చెప్పేసి ఒప్పుకుందట. స్వయాన చంద్రబాబు నాయుడు గారి మీడియాలో చెప్పడం జరిగింది. సరే ఫైన్, ఎవరిస్తారనేది అనవసరం, ఫ్యామిలీస్కి అది చేరాలి ఇమీడియట్గా, అది కూడా ఈరోజే చెక్స్ అరేంజ్ చేస్తారు. అసలు జరగకుండా చేయాల్సినటువంటి వ్యవస్థలు జరిగిన తర్వాత కంపెన్సేషన్ల గురించి మాట్లాడుకునే దుస్థితి ఎందుకని రిపీటెడ్గా ఎన్ని సంవత్సరాలైనా కానీ ఇంతేనా? అంటే అలాగని చెప్పేసి దీనికి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ లేవా? ఉన్నాయి. వాళ్ళకి వేలల్లోనూ లక్షల్లోనూ జీతాలు ఉన్నాయి. మరి వాళ్ళు ఏం చేస్తున్నట్టు? ఇవి కాకుండా మేనేజ్మెంట్లతో కొల్యూడ్ అయిపోయి మేనేజ్మెంట్ కంప్లీట్గా సేఫ్టీ ఎక్విప్మెంట్ అరేంజ్ చేసుకోవాలంటే ఆ వ్యవస్థని పెట్టుకోవాలంటే పర్టికులర్గా ఇటువంటి డేంజరస్ ఇండస్ట్రీస్లో లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 కోట్లు ఖర్చు పెట్టాలనుకుంటే వీడికి ఒక 50 లక్షలు వాళ్ళకి పడేస్తే ఆ డిపార్ట్మెంట్ మొత్తానికి వాళ్ళు శుభ్రంగా పంచుకొని బొక్కుతారనమాట. అంటే శాలరీస్ తీసుకుంటారు, వీళ్ళు ఇచ్చే ఆమ్యామ్యాలు తీసుకుంటారు, ప్రజల ప్రాణాలని ఇలా గాల్లో పెడతారు. ఏంటి సార్ ఇది? ఎలా చూడాలి? అదేమంటేనేమో పొలిటికల్గా మీరు అప్పటి నుంచే సరైన జాగ్రత్తలు తీసుకుని ఉంటే 5 సంవత్సరాలు మీరే ఉన్నారు, కానీ వీళ్ళు 2 నెలల్లో వచ్చేసి మీరే మరి ఇలాగ అలీబాబా అద్భుత దీపం లాగా 2 నెలల్లో మీరు ఎందుకు చేయలేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు మాట్లాడటాన్ని ఎలా చూడాలి సార్? పారిశ్రామికవేత్తలతో ముందు కొల్యూడ్ అయ్యేది పొలిటీషియన్స్, దాని తర్వాత అధికారులు. ఎక్కడ పరిశ్రమలు వచ్చినా కూడా దాని పరిధిలోని ఎమ్మెల్యేనో ఎంపీనో వాళ్ళతో కొల్యూడ్ అయిపోయి వాళ్ళకి కావాల్సిన ముడుపులు ఇచ్చుకొనే పరిశ్రమలు పెడుతున్నారు. ఎవరు మేము ఇవ్వకుండా పెట్టాము అంటే ఎవరు నమ్మరు ఇప్పుడున్న కాల పరిస్థితుల్లో. దాని తర్వాత ఏమైపోయింది, అధికారులకు ఇప్పుడు దేనికి సంబంధించిన అధికారులు అవి ఎప్పుడు నిత్యం తనిఖీలు చేస్తూ ఉండాలి, వాళ్ళకు ఒక మ్యాండేటరీ ఉంది. చేస్తారా తనిఖీలు? చెయ్యరు. పర్మిషన్లు ఇచ్చేటప్పుడు బాగా మస్తుగా కమిషన్లు తీసుకుంటారు, పర్మిషన్లు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మానిటరింగ్ చెయ్యాలా? రాజకీయ వ్యవస్థ ఒత్తిడి చెయ్యొద్దు, అధికారులు నెల మామూలు పెట్టుకుంటారు, వాళ్ళ జోలికి పోరు. ఇది జరుగుతున్నది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఈ యొక్క పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి తప్ప
వాటిలో మార్పు అయితే లేదు. కానీ బలైపోయేది ఎవరు? కార్మికులు. వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ పిల్లలేంది, వాళ్ళ భవిష్యత్తు ఏంది, ఏమైనా ఆలోచన చేసే పరిస్థితి ఈ రాజకీయ పార్టీలు, అంటే పెద్ద పెద్ద రాజకీయ పార్టీలకి, పరిపాలన చేసే రాజకీయ పార్టీలకి చిత్తశుద్ధి ఉందా? లేదు. ఇంకా ఇట్లాంటి ఏమైనా సంఘటనలు జరిగినప్పుడు మేనేజ్మెంట్ని వెనకేసుకొని వస్తారు ఇంకా. అంతేగాని వాళ్ళ అసలు ఈ పార్టీకి వాళ్ళు ఎక్కడున్నా అరెస్ట్ చేసి లోపలేసి చూడాల్సింది. వాడు ఎవడైతేనేమి 2 పార్ట్నర్స్ ఉండొచ్చు, 3 పార్ట్నర్స్ దొరకరా వాళ్ళు పోలీసులకి. ఎక్కడ పోతారు వాళ్ళు? ఎవరైనా అరెస్ట్ చేశారా? అసలు మర్డర్ కేసు కదా ఇది. ఎవరైనా అరెస్ట్ చేశారా? పోనీ మేనేజర్ని అరెస్ట్ చేశారా? ఎవరు చేయలే. వచ్చారు, సరే నష్టపరిహారం ప్రకటించారు, 4 మాటలు చెప్పాడు ఆయన. ఏ ప్రభుత్వం అయినా, గత ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం కాదు, అంతకుముందున్న తెలుగుదేశం ప్రభుత్వం అయినా కూడా ఈ యొక్క ఫ్యాక్టరీలలో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి, కార్మికులు చనిపోతూనే ఉన్నారు. మళ్ళీ నిన్న కర్నూలులో అక్కడ జరిగింది. మళ్ళీ కర్నూలులో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణంలో ఒక కార్మికుడు చనిపోయాడు. అంటే సేఫ్టీ మెజర్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం. అవి తీసుకున్నారా లేదా అన్నది తనిఖీ చేయాల్సి, అది తనిఖీ చేయవలసింది ఎవరు? సంబంధిత అధికారులు. ఉన్నావే లేదా, ఏదన్నా ప్రమాదం జరిగితే అక్కడ గ్యాస్ అనేది, గ్యాస్ టియర్స్ ఉన్నాయా లేదా, తర్వాత ఏ పరిణామాల్లో నిర్మాణాలు జరిగాయి, దానికి ఉన్న చుట్టూ ఏమేమి ఏర్పాట్లు చేశారు, కార్మికులు ఏమేమి వస్త్రాలు ధరించాలా, సేఫ్టీకి సంబంధించినటువంటి డ్రెస్సెస్ ఏవేవి ఉన్నాయి, ఇవన్నీ కూడా చట్టంలో అన్నీ ఉన్నాయి. ఆ చట్టాల్ని ఫాలో కావడంలో నిర్లక్ష్యము, అధికారులు అవినీతికి పాల్పడ్డారు. ఓకే. యాజమాన్యాలు ఏంటి? కార్మికుడు అంటే చిన్న చూపు. అదే మన దగ్గర ఏదో డబ్బులు ఇస్తే పడేస్తే పనిచేసేవాడు. కానీ వాళ్ళు పడుతున్నటువంటి శ్రమ, వాళ్ళ యొక్క రక్తం చిమ్మితేనే నువ్వు కోట్లు సంపాదిస్తున్నావయ్యా, లేకుంటే ఎలా సంపాదిస్తావు నువ్వు? మరి వాళ్ళ సేఫ్టీ గురించి ఎవరు ముందు ఆలోచించాలా? అన్నిటికంటే ముందు యాజమాన్యాలు అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలి అంటే వాళ్ళకి చిత్తశుద్ధి ఉండాలా? వాళ్ళు ఎందుకు ఉంటుంది? సగం మంది పరిశ్రమలు నడిపే వాళ్ళు రాజకీయ నాయకులే కూర్చున్నారు ఇవాళ, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. రాజకీయ పార్టీలకు చందాలు ఇవ్వడం, వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ తీసుకోవటం, ఉన్న ఆస్తులు కాపాడడానికి, ఉన్న వ్యాపారాలు పెంచుకోవడానికి రాజకీయాల్లో చేరటం, ఇది కదా నడుస్తుంది వ్యవహారం అంతా. ఇప్పుడు నిజంగా భయం ఉంటే ఆ యాజమాన్యంలో ఎవరైనా భాగస్తులు ఇద్దరు కావచ్చు, వాళ్ళ మధ్య ఏమైనా గొడవలు ఉండొచ్చా? సంబంధం లేదు. వాళ్ళు అక్కడికి రావాలి కదా. వచ్చారా? రాలేదు. సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఆ మాట, ఎవరు రాలేదు ఇక్కడికి అని. మళ్ళీ ఎవరు రాలేదు ఇక్కడికి అంటున్నాడు. మేనేజ్మెంట్ కోర్టు నష్టపరిహారం విషయంలో సాయం చేస్తుంది అని చెప్తున్నాడు. మళ్ళీ ఎవరు మాట్లాడినట్టు? మేనేజ్మెంట్ అక్కడ రాకపోతే ఎవరితో మాట్లాడినట్టు? కలెక్టర్ తో మాట్లాడారు? ఎవరు చెప్పారు? కన్సర్న్డ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎంప్లాయీస్ కి బాధ్యత అప్పచెప్పారని కూడా చెప్పడం జరిగింది ఆయన. ఏదేమైనా ఆయన వాయిస్ లో కొంత సాఫ్ట్ కార్నర్ కనబడుతుంది. అంటే ఇన్ ద సెన్స్ కావాలని వదిలేయడం కాదు. ఐ కెన్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ ఇఫ్ ఐ వాంట్ రైట్ నౌ అంటున్నారు. బట్ ఎట్ ది సేమ్ టైం మనం ఈ కొత్త ఇండస్ట్రీస్ రావాలని కోరుకుంటున్నప్పుడు మరి ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు. ఇదే లాజిక్ నాకు అర్థం కాదు. పరిశ్రమదారులని భయపెట్టకూడదు. పరిశ్రమలు రావాలా, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలా, ఉపాధి పెరగాల, దానికి సంబంధించి పెట్టుబడులు వస్తే గానీ రెవెన్యూ మనకు పెరగదు. ఇవన్నీ కరెక్టే. కానీ సేఫ్టీ మెజర్స్ తీసుకునే విషయంలో అది చట్టం కదా. ఆ చట్టం తన పని తాను చేసుకుపోవడానికి, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయడానికి ఎవరు చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు తీసుకోవాలి. ఆ బాధ్యత వాళ్ళది ఉంది. ఇప్పుడు ఏదో కమిటీ వేశాను, సరే ఈ సంఘటన మీద కమిటీ కాకుండా 5 సంస్థలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ ఫ్యాక్టరీలకు సంబంధించినట్టు అన్ని కూడా తనిఖీలు చేయాలా అని చెప్పాడు. తనిఖీలు చేయాలని ఈయన చెప్పడం కాదు, చట్టంలోనే ఉన్నవి చేయాలి. వాళ్ళ బాధ్యత, వాళ్ళ పనేంటి? ఇంకా బాయిలర్స్ ఉంది, వాళ్ళ పనేంటి? అది వచ్చి అది సక్రమంగా ఉందా లేదా అని 3 months కో 6 months కో వాళ్ళ నామ్స్ ప్రకారం తనిఖీ చేసి సర్టిఫికెట్ ఇవ్వాలా.
ఎస్ ఇక్కడంతా సేఫ్టీ మెజర్ పర్ఫెక్ట్గా ఉందని ఆఫీసులో కూర్చొని లంచాలు తీసుకొని అక్కడనే సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తారు, తనిఖీ కూడా చేయకుండా. అందువల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. నిజంగా తనిఖీలు చేసేట్టు జరుగుతాయండి. వాడు వచ్చి చూస్తాడు కదా, చూసి చెప్తాడు కదా ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అని. లేదు ఇవన్నీ మార్పులు చేయండి అని చెప్తాడు, చెప్పాలి కదా. లేదు శుభ్రంగా ఆఫీసులో కూర్చుంటారు, లేదంటే స్టార్ హోటల్లో కూర్చొని వాళ్ళు మంచిగా విందులు అన్ని ఇచ్చేసి అక్కడ సంతకాలు పెట్టించుకొని పోయే పరిస్థితి కాలం వచ్చింది ఇప్పుడు. విశాఖపట్నంలో అంటే అదే. విశాఖపట్నం చుట్టూ పరిశ్రమలు అంతగా పెరుగుతూ ఉన్నాయి, అక్కడ ఉపాధి కల్పన బాగుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఏదైనా నగరం అభివృద్ధి చెందుతున్నది ఫాస్ట్గా అంటే ఒక విశాఖపట్నమే, మిగతా ఏవి ఫాస్ట్గా డెవలప్ కావట్లేదు. అక్కడ అన్ని పరిశ్రమలు చుట్టూ వస్తూ ఉన్నప్పుడు మీరు నమ్మరు, అక్కడ అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు, అక్కడ ఒక డిఫరెంట్ కల్చర్ ఉంది. ఒక్కరని కాదు, ఇన్క్లూడింగ్ బీజేపీ సిద్ధాంతాలు చెప్పి బీజేపీ కూడా, నేను కమ్యూనిస్టులు అనటం లేదు, ఎందుకంటే వాళ్ళ స్థాయి చిన్నది, నేను వాళ్ళ జోలికి పోను. అధికారంలో ఉండే పార్టీని అన్ని పార్టీలు కూడా స్టార్ హోటల్లో కూర్చొని ఏ టెండర్లు వచ్చినా, ఏ ఫ్యాక్టరీలలో ఏ మెటీరియల్ సప్లై చేయాలన్నా కుమ్మక్కైపోయి అధిక రేట్లకు సప్లై చేస్తారు, అధిక రేట్లకు వర్కులు చేస్తారు. అక్కడ అలాంటి కల్చర్ ఉంది. 100 రూపాయల వస్తువు 200, 250. ఏ ఫ్యాక్టరీలో అయినా ఏ సప్లై అయినా చూడండి, లేదంటే బెదిరిస్తారు. వాళ్ళ వెనుక రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులే కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులే మెటీరియల్ సప్లై చేస్తారు. ఇప్పుడు ఉక్కు పరిశ్రమ గురించి ఉద్యమాలు చేస్తుంటారా? రాజకీయ పార్టీలన్నీ ఎగురుతున్నారు అక్కడ. ఏ రాజకీయ పార్టీ నాయకులు ఉక్కు ఫ్యాక్టరీలో అనుబంధ పరిశ్రమలు సప్లై చేసేటువంటి కంపెనీలు లేవో, ఎవరికి లేవో ఒక్క పేరు చెప్పండి చూద్దాం. ఇన్క్లూడింగ్ బీజేపీ వాళ్ళకు కూడా సంబంధాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి దాంతో. నేను చెప్పాలా? సో ఇది ఏదో ఒక చోట ప్రక్షాళన చేసుకుంటూ పోతే అయ్యేది కాదు. ఇది ఇట్స్ చైన్ ఆఫ్ యాక్షన్స్ జరగాలి. ఇక్కడ అన్ని కూడా ఇంటర్ కనెక్ట్ అయి ఉంది. టోటల్గా కొన్ని వ్యవస్థలలో మొత్తాన్ని కూడా సైమల్టేనియస్గా ప్రక్షాళన చేసుకుంటుంది. మరి అది అంత ఈజీగా జరిగేది కాదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. వస్తాను సార్ మళ్ళీ మీ దగ్గరికి. సార్ బాబురావు గారు, సార్ ఇది యాక్చువల్గా ఇది అమెరికన్ బేస్డ్ కంపెనీ సార్. ఇది ఎసెన్షియా అనేది మనం గతంలో చూసాము. ద ఫేమస్ భోపాల్ యాక్సిడెంట్, యూనియన్ కార్బైడ్, అది కూడా వచ్చేసి దాని మాతృ సంస్థ కూడా అమెరికాలోనే ఉంది. మరి అమెరికాలోనే కాదు, ఆ మాటకు వస్తే ఏ యూరోపియన్ కంట్రీలో కూడా ఇటువంటి యాక్సిడెంట్ చాలా అరుదుగా చూస్తాం. వై? బికాజ్ ఐ సీన్ మై సెల్ఫ్ హౌ ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ విల్ బి ఫాలోడ్. ఇఫ్ నాట్, ఎంత భారీ స్థాయిలో ఫైన్లు ఉంటాయో అక్కడ ఉంటాయి. అంటే అక్కడ కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని అన్నీ ఫాలో అవుతారు. ఇక్కడ అదే కంపెనీకి సంబంధించిన సంస్థ, అది యూనియన్ కార్బైడ్ అవ్వచ్చు అప్పట్లో భోపాల్ యాక్సిడెంట్ అప్పుడు, ఇప్పుడు ఇటువంటివి అవ్వచ్చు, ఎసెన్షియా లాంటివి. మరి ఇక్కడికి వచ్చేసరికి అంత ఖర్చు పెట్టడానికి మనసు ఒప్పదు. ఎందుకనంటే ఇక్కడ అధికారుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర అంతా కూడా ఆమ్యామ్యాలతో గడిపేయచ్చు. 100 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టడం? మొత్తం సేఫ్టీ దీనికోసం 1 కోటి రూపాయలు ఖర్చు పెడదాం, 99 కోట్ల ఆదా. ఎవ్వరు అడగరు. ఇప్పటి వరకు లక్ష్మణ్ గారు కూడా చెప్పింది అదే. సార్ మీరు ఇంకా మాట్లాడితే గ్రౌండ్ లెవెల్లో మీరు ఇంకాస్త కన్నా కూడా మీ పూర్తి స్థాయి అవగాహన ఉంటుంది, ఏం జరిగి ఉండొచ్చు. అలాగే గత 5 సంవత్సరాలుగా అది ఎల్జీ పాలిమర్స్ అటువంటి ఒక భారీ ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్పారు, నేనే కాదు కమిటీ ఇప్పుడు వేస్తుంది, అప్పుడు కూడా కమిటీ వేశారు, తూతూ మంత్రంగా నివేదిక ఇచ్చారు. దాని ఫలితమే కంటిన్యూస్గా వందల సంఖ్యలో చిన్న చితక ప్రమాదాలు గత 2-3 నెలలకోసారి జరుగుతూనే ఉన్నాయి. సో కమిటీ వేసినా కూడా సరిగ్గా నివేదిక ఇవ్వలేదు అని ఆయన ఒప్పుకున్నాడు. సరే ఇప్పుడు ఆయన వేసే మరి కమిటీ ఏ స్థాయిలో మరి పకడ్బందీగా జరుగుతుందనేది వెయిట్ వీ హ్యావ్ టు సీ. వాట్ ఐ మీన్ మీరు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంటుంది సార్? మొదటి విషయం, ఇవాళ జరిగిన ఈ 18 మంది మరణం అనేది ఏదో ప్రకృతి వైపరీత్యం కాదు, మానవ వైపరీత్యమే. ఇది యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి హత్యలే. కార్మికులు, పేదవాళ్ళు అంటే సంపద సృష్టించే వాళ్ళ వల్ల అటు యాజమాన్యాలు కానీ ప్రభుత్వాలు కానీ వాళ్ళ ప్రాణాలంటే ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో ఇది అర్థమవుతుంది. ఇది ఒక్క ఘటన కాదు, 4 రోజులు కూడా కాల.
ఎన్టీఆర్ జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఈ రోజు కూడా 6-7 చనిపోయారు. ఇంకా కొంతమంది ఆసుపత్రిలో సీరియస్ గా ఉంటున్నారు. విశాఖపట్నంలో గత 10-15 ఏళ్లలో మేజర్ యాక్సిడెంట్లే 25 యాక్సిడెంట్ల పైన జరిగినాయి. వందల సంఖ్యలో చనిపోతా ఉన్నారు. ఇది ఒకటి, ఈ ఘటనలో ఏం జరిగింది అనేది ఒక భాగం. ఇది ఇలా జరగటానికి కారణాలు ఏమిటి అనే లోతుపాతులు చూడాలంటే తప్పనిసరిగా మీరు ఇందాక చెప్పారు, ఇతర దేశాల్లో కంపెనీలు ఇక్కడ పెడుతున్నాయి. ఎందుకు పెడుతున్నారు? సరే, మన మీద ప్రేమతో పెట్టట్లా. కాలుష్యం సృష్టించే పరిశ్రమలు మనలాంటి అభివృద్ధి చెందుతున్న వెనకబడిన దేశాల్లో పెట్టి ఇక్కడ ప్రజల ప్రాణాలు తీసుకుని దీంట్లోంచి ఉత్పత్తులు తయారు చేసుకుని అక్కడ అమ్ముకుని లాభాలు గడిస్తున్నారు. అందుకే మనకి ఇటువంటి పరిశ్రమలన్నీ ఒక డంపింగ్ యార్డ్ లాగా భారతదేశాన్ని, ఇటువంటి దేశాలని వాళ్ళు పరిగణిస్తూ ఉంటారు. యాజమాన్యాలు కూడా అదే చేస్తూ ఉంటారు. యూనియన్ కార్బైడ్ మీద ప్రస్తావించారు, ఎసెన్షియా ఫార్మా అయినా, మొన్న జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఇది విదేశీ సంస్థే. వీటన్నిటి వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఇది. ఇందులో సరే వైసీపీ, టీడీపీ, బీజేపీ, టీడీపీ కొత్తగా వచ్చిందని చెప్తున్నారు. నిజమే, కొత్తగానే వచ్చారు. వైసీపీ నిర్లక్ష్యం చేసింది, అది కూడా వాస్తవమే. కానీ 10 ఏళ్ల నుంచి కేంద్రంలో బీజేపీనిగా ఉంది. కేంద్రంలో, రాష్ట్రంలో దేశమంతా పరిపాలన చేసేది బీజేపీనే. ఆ బీజేపీనే ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో కూడా ఉంది. అలాగే తెలుగుదేశం అంతకుముందు ఉంది. ఇవన్నీ చూసుకున్నప్పుడు ఈ విషయంలో వీళ్ళందరిది ఒకటే వైఖరి. ఎలా? ఒకటి, ఇందులో ఉన్నటువంటి జరిగింది అచ్యుతాపురం SEZ లో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేటువంటిది పెట్టి, ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ లో ఏ రకమైనటువంటి కార్మిక చట్టాలు అమలు చేయకుండా కొన్ని మినహాయింపులు కూడా ఈ SEZలకు ఇచ్చారు. బయట కంటే కూడా ఈ SEZ లో రాయితీలు ఉంటాయి. అక్కడ కార్మిక శాఖలు కానీ ఇతర శాఖలు కానీ ఇతర చోట్ల వెళ్ళటానికి వీల్లేదు. ఇది ప్రభుత్వాలే చట్టాలు చేసిన కేంద్రంలో ఆ SEZ అమలు జరుగుతోంది. ఈ SEZని తప్పు అని మేము కమ్యూనిస్టులో కార్మిక సంఘాలంటే మీరు అభివృద్ధి నిరోధకులను మా మీద ముద్రేస్తారు. ఈ విషయంలో ఒకటే రకమైనటువంటి వైఖరి. ఆడలేక మధ్యలో అదే. అలాగే ఈ మధ్య అవునండి, బీజేపీ మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలన్నింటినీ మార్చి 4 లేబర్ కోడ్ లాగా మార్చి వాటిల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండాలి, దేశంలో పరిశ్రమలు రావాలి, పారిశ్రామికవేత్తలకు తోడ్పడాలని కార్మిక చట్టాలు ఉంటేనే అమలు జరగట్లేదు. కార్మిక శాఖలో, ప్రభుత్వ శాఖలో అధికార యంత్రాంగం అంతా ఈరోజు అవినీతిలో కూరుకుపోయింది. అదొక భాగం. అసలు చట్టాలనే నీరు గార్చారు. ఇప్పుడు కార్మిక కోడ్లను పెట్టారు. వీటిల్ని పార్లమెంటులో ఈ పార్టీలన్నీ బలపరిచారు. ప్రధానమైన రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ వీటిల్ని ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నాయి. జాతీయ సమ్మెలు కూడా చేసినాయి. వామపక్షాలుగా మేము మద్దతు కూడా ఇచ్చాం. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి అవినీతి, జరుగుతున్న అవినీతి, అధికార యంత్రాంగంలో అవినీతి, ఇవంతా వాస్తవం. కానీ ఇంతకంటే ముఖ్యమైనది చట్టాల్లోనే మార్పులు చేసినటువంటి ప్రభుత్వాలు అసలు దోషులు. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ దాన్ని బలపరిచిన వాళ్ళు దోషులు. ఇవాళ వచ్చి మీరు అన్నారు రియాక్టర్ని ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ఎందుకు వెళ్ళట్లేదు, బాయిలర్స్ డిపార్ట్మెంట్ ఎందుకు వెళ్ళట్లేదు, కార్మిక శాఖ ఎందుకు వెళ్ళట్లేదు అని. అంతకు ముందు ఎప్పుడైనా సరే ఆకస్మిక తనిఖీలు చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు చట్టంలో ఏం మార్చారు? ముందుగా తెలియజేసి డిపార్ట్మెంట్ల వాళ్ళు ఎప్పుడు వెళ్ళకూడదు, సంవత్సరానికి ఒకసారే వెళ్ళాలి, అది కూడా వాళ్ళకి తెలియజేసి వెళ్ళాలి అని చట్టంలోనే మార్చారు. అసలు అన్నీ ఉంటేనే ఈ శాఖలు అవినీతిలో ఉన్నాయంటున్నాం. కాబట్టి ఇటువంటి వాటికి బాధ్యత వహించాలంటే ఇప్పుడు SEZల పేరుతో ఇచ్చే చట్టాన్ని వాళ్ళ రద్దు చేయాలి. మొట్టమొదట ఈ పార్టీలన్నీ డిమాండ్ చేయాలి. కమ్యూనిస్ట్ పార్టీలు, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ఈ కార్మిక కోడ్లని కేంద్రంలో తీసుకొచ్చిన బీజేపీ కార్మిక చట్టాలని నిర్వీర్యం చేసేదాన్ని ఇప్పటికైనా ఆపాలి.
ఈ మౌలిక మార్పులు రాకుండా కింది స్థాయిలో కొన్ని జరిగేటువంటి అంశాల వరకే మనం మాట్లాడుకుంటే చాలు, ఆ మార్పులు రావాల్సిందే. తర్వాత ఇందాక చెప్పారు, ఏదైనా మేము ఆందోళన చేసామనుకోండి వాళ్ళు వచ్చిందని, చూసారా ఫ్యాక్టరీ రాకుండా పోతుంది, కమ్యూనిస్టుల ట్రేడ్ యూనియన్లు ఆందోళన చేయబట్టారు. ఇవాళ కూడా సీఎం గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు, పత్రికలు అడిగారు కొంతమంది, ఏమండి మరి దీని మీద యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి కదా అని అంటే, యాజమాన్యం మీద చర్యలు తీసుకుంటే రేపు పరిశ్రమలు ఎలా వస్తాయని ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు. పరిశ్రమలు రావటానికి నిర్లక్ష్యం వహించిన యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవటానికి సంబంధం ఉంది. పరిశ్రమలు రావాలంటే వాళ్ళకి మీరు కావలసిన సౌకర్యాలు ఇవ్వండి, అంతగా మేము ప్రాణాలు తీస్తాం, మీరు యాక్షన్ తీసుకోవద్దు అంటారా? ఈ వాదన తప్పు. ఇటువంటి వాదనలు ఎవరూ చేయకూడదు. కేంద్ర ప్రభుత్వం అదే చేస్తుంది. ఏమంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు, దానికి ఇప్పుడు కొత్తగా ఇంకా యాడ్ చేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు. అంటే వేగంగా కావటానికి కావాల్సిన మీరు ఇతర సౌకర్యాలు కల్పించండి, కానీ ప్రజల ప్రాణాలతో ఎందుకు చెలగాట మాడతారు, కార్మికుల ప్రాణాలతో ఎందుకు చెలగాట మాడతారు? అలాగే ఇది చనిపోయిన వాళ్ళని ఇప్పుడు కనపడతా ఉంది, కానీ కాలుష్యం సృష్టించడం వలన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఈ ఫార్మా కానీ లేదు థర్మల్ ప్లాంట్లు కానీ ఇంకా అనేక కాలుష్యత సృష్టించే వాటి వల్ల కనపడకుండా వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. వాళ్ళ ప్రాణాలు తీసుకోవటం ఇది ప్రత్యక్షంగా జరిగిన ప్రమాదం. రోజు ఇటువంటివి జరుగుతున్నటువంటి ఉన్నాయి. రెండోది వాళ్ళ ఈ కార్మికుల మీదే కాదు, ఆ ప్రాంత ప్రజల మానసికమైన ఆందోళన ఎలా ఉంటుంది. ఎల్జీ పాలిమర్ జరిగినప్పుడు ఇప్పటికీ యూనియన్ కార్బైడ్ జరిగి దశాబ్దాలు గడిచిన ఇంకా కోలుకోలా. హిరోషిమా నాగసాకి ఎలా అయితే ఉందో అది తరతరాలు దాని ప్రభావం పడినటువంటిది యూనియన్ కార్బైడ్. ఎన్నో జరిగినాయి, అనుభవాలు లేకపోవటం కాదు. ఇంత జరిగిన తర్వాత కూడా ఏ పార్టీ అయినా ప్రధానమైన పార్టీలు ఎన్నో హామీలు ఇచ్చారు కదా. ఈ ఎన్నికల హామీల్లో ఎక్కడైనా కార్మిక భద్రత గురించి, కార్మిక చట్టాలు కార్మికులకు అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా మారుస్తామని ఎక్కడైనా చెప్పారా? మేము అంత పెన్షన్ ఇస్తాం, ఇంత పెన్షన్ ఇస్తాం, లేకపోతే అని చెప్పారు. అంటే ఇది ఒక ఎజెండానో లేకుండా చేశారు. ఇవాళ హడావిడి ఎవరైనా చేయొచ్చు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హడావిడి చేసినా, ఇప్పుడు చంద్రబాబు గారు చేసినా, లేకపోతే మోడీ గారు పైనుంచి మాట్లాడి నేను 2 లక్షలు ఇస్తానంటే అసలు ప్రభుత్వాలు ఏంటి అంటే ప్రభుత్వం ఇవ్వడం అంటే ప్రజల డబ్బు ఇవ్వటమే. మళ్ళీ అసలు యాజమాన్యాల నుంచి రాబట్టేటువంటిది కాకుండా మీ దయాదాక్షిణ్యాలు ఏంటంటున్నాం. ప్రభుత్వం స్పందించాలి, తప్పు కాదు, ఇది యాజమాన్యాల బాధ్యత. వాళ్ళ నుంచి ఎందుకు రాబట్టలేరు? ₹1 డబ్బు ఇస్తానని చెప్పారంట, కానీ అక్కడ అందుబాటులో లేరంట యాజమాన్యాలు. అందుబాటులో లేకుండా ఎలా చెప్పారు? అంటే ఇది ఎంత నిర్లక్ష్యమే కాదు. ప్రభుత్వాలంటే చిన్నచూపు. మీరు కార్మిక శాఖలు కార్మిక మంత్రుల గురించి చెప్పారు. గత ప్రభుత్వంలో వైసీపీ నిర్లక్ష్యం చేసిందన్నారు. అప్పుడున్న కార్మిక శాఖ మంత్రి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు? ఆయన వైసీపీలో ఉన్న కార్మిక శాఖ మంత్రి గారు ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే కూడా తెలుగుదేశం తరఫున మళ్ళీ గెలిచారు. కాబట్టి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేటువంటి అంశాలే కాదు. కాబట్టి ఇప్పుడైనా సరే మీరు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం అంటే ప్రజల ప్రాణాలను తీసేదానికి హక్కు కాదు. ఈ వాదనల్ని కట్టిబెట్టాలి. ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా పరిశ్రమలు రావట్లేదా ప్రపంచంలో? అన్ని దేశాల్లో పరిశ్రమలు ఇలా ప్రమాదాలకు అవకాశం ఇస్తేనే పరిశ్రమలు వస్తున్నాయా? అటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ని ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలే ఒక విధానపరంగా ఫ్లోట్ చేస్తే ఇక యాజమాన్యాలు రేపు ఏం చేస్తారు? మీరు మా మీద చర్య తీసుకుంటే పరిశ్రమ ఎత్తేస్తామని మీ వాదన వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళ భయం ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఇక్కడ భయం ఉండాలి అంటున్నారు ఒక్కళ్ళు. అలాగే ప్రభుత్వం వాళ్ళు ఎందుకు సీరియస్ గా తీసుకోదు? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద వైసీపీ వాళ్ళు దాడి చేశారు, దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారు, మంచిది, అవసరమే. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళు ఎక్కడెక్కడున్నారో రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇచ్చి చేస్తున్నారే. ఈ పరిశ్రమల్లో ఇంతమంది కార్మికుల్ని బలికొన్నటువంటి యాజమాన్యం మీద ఆ రకమైనటువంటి సీరియస్నెస్ ప్రభుత్వ యంత్రాంగము ఎందుకు చూడదు? ప్రభుత్వం ఎందుకు చూపించదు? ప్రజల ప్రాణాలు కదా. దాంతోపాటు
ఇవాళ పారిశ్రామికవేత్తలో నమ్మకమే కాదు, విశ్వాసం కాదు, ప్రజల్లో నమ్మకం కలిగించాలి. అది కూడా ముఖ్యం. మీకు ఓన్లీ పారిశ్రామికవేత్తల నమ్మకం గురించి అంటున్నారు. కాబట్టి ఇటువంటి విషయాల మీద దృష్టి పెట్టడం అనేది చాలా అవసరం. కాబట్టి ఎన్నో అంశాలు, కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి, వాటి మీద కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. మీరు చాలా అంశాలు ప్రస్తావించారు. సైదా గారు, సారీ కొద్దిగా మీ దగ్గర రావడం లేట్ అయింది. విషయం ఏంటంటే అభివృద్ధి చెందిన దేశాలు, వెస్ట్రన్ కంట్రీస్, మోడర్న్ కంట్రీస్, వాట్ ఎవర్, వాళ్ళు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, భారతదేశం లాంటి, ఇక్కడ భారతదేశం అవ్వచ్చు, శ్రీలంక అవ్వచ్చు, బంగ్లాదేశ్ అవ్వచ్చు, పాకిస్తాన్ అవ్వచ్చు, ఇండోనేషియా అవ్వచ్చు, ఇటువంటి ఏవైతే థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఉంటాయో వాటిని డంపింగ్ యార్డులాగా మార్చుకొని తమ యొక్క పబ్బం గడుపుంటే ఒక యాంగిల్ అయితే విత్ ఇన్ ద కంట్రీ నాకు తెలిసిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. హైదరాబాద్లో మనం జీడిమెట్ల ఆ ప్రాంతంలో ఒక టైంలో పరిశ్రమలు చూసాం. ఇప్పుడు అది సిటీస్ విస్తరించడం మూలంగా అవి నడిబొడ్డుకు వచ్చేసి అవి నివాసాలకు ఆసారం ఉన్నప్పుడు కొత్తగా పరిశ్రమలకి అవకాశం ఇవ్వట్లేదు. కొన్ని రూల్స్ పెట్టడం జరిగింది వ్యర్థాలని డిస్పోజ్ చేసే క్రమంలో. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఆప్షన్ ఏమైంది, వాళ్ళకనే కాదు, ఏదైతే ఈజీగా డంప్ చేయడానికి సముద్రపు ఒడ్డులు, నది ఒడ్డులు ఇవి కావాలి. వైజాగ్లో సముద్రంలో డిస్పోజ్ చేయటం ఈజీగా ఉంటుంది కాబట్టి అక్కడ పర్మిషన్లు ఇటువంటి ఏవైతే, అందులోనూ మోస్ట్ డేంజరస్ ఈ ఫార్మా వ్యర్థాలు ఇటువంటివి అంత ఈజీగా తొందరగా పర్మిషన్స్ ఇవ్వరు. కాబట్టి విశాఖపట్నం లాంటి నగరాలను కేంద్రాలుగా చేసుకున్నటువంటి పరిస్థితి. దానిలో భాగంగానే ఎస్సీజెడ్లు కూడా ఇచ్చుంటారు ఊరికి అవతల. ఇప్పుడు ఆ ఎస్సీజెడ్లు కూడా ఊరు మధ్యకి వచ్చేసినాయి అట. మనం ఎల్జీ పాలిమర్స్ టైంలో కూడా మనం చూసాం. అదొక విషయం. అయితే ఏదైతే గత ప్రభుత్వం 3 రాజధానులు, అసలు వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అసలు వైజాగ్ మనకు అసలు ఒక అద్భుతమైనటువంటి నగరం. మరి అటువంటి అద్భుతమైన నగరంలో ప్రమాదాలు జరిగినప్పుడు, ఎస్సీజెడ్లు ఉన్నప్పుడు, ప్రమాదాలకు అటు ఆస్కారం ఉందని తెలిసి కూడా ప్రమాదం జరిగిన తర్వాత కూడా కమిటీలు వేసి అంత నిర్లక్ష్యంగా ఈ 2 నెలలతో ఇప్పుడు జరిగింది దాంతో కలుపుకొని ఇన్ని వందల ప్రమాదాలు జరిగినాయే అంటే మీకు పొలిటికల్గా నగరాల మీద ప్రేమ ఉంటుంది కానీ ఆ నగరాల్లో ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి, పరిశ్రమల్లో ఎటువంటి సేఫ్టీ కండిషన్స్ ఉన్నాయి, అలాగే వాళ్ళకి ఎంప్లాయీస్కి ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి అవి మాత్రం పట్టించుకోరనమాట గవర్నమెంట్ ఏదైనా కానీ. అలాగే లేబర్ చట్టాలు సెంట్రల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ అపోజ్ చేస్తుంది, కానీ మీకు నంబర్ లేదని లాస్ట్ గవర్నమెంట్లో చివరిలో ప్రతిపక్షాలని బహిష్కరించి వన్ సైడెడ్గా బొంబార్డ్ చేసి ఈ లేబర్ చట్టాలని ఆమోదం చేసుకుంది లాస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్లో ఎన్డీఏ గవర్నమెంట్. సరే ఇప్పుడంటే కొద్దిగా ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉంది, ఇప్పుడు అంత ఈజీ కాకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం గత 3 వారాలుగా ఒక నిర్ణయం తీసుకుంటాం, మళ్ళీ బ్యాక్ స్టెప్ తీసుకుంటాం, ఒక నిర్ణయం తీసుకుంటాం, బ్యాక్ స్టెప్ తీసుకుంటాం. ఎలా చూడాలి సార్ ఇవన్నీ? సురేష్ గారు, మీకు కాలనటువంటి పెద్దలు అన్న బాబురావు గారు, పొలిటికల్ అనలిస్ట్ ఉప్పాల లక్ష్మి గారు, సోదరి తెలుగుదేశం నాయకురాలు డాక్టర్ వరలక్ష్మి గారు, అలాగే సిటీ 24/7 వీక్షకులందరికీ కూడా నమస్కారం, శుభ సాయం. ఈరోజు అందరూ కూడా ఈ డిబేట్ లో చాలా రాజకీయాలకు అతీతంగా, నిస్వార్థంగా కార్మికుల యొక్క శ్రేయస్సును కోరి మనస్ఫూర్తిగా మాట్లాడినందుకు ముందుగా మీకు అలాగే ప్యానలిస్టులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నిజంగా సోదరి వరలక్ష్మిని కూడా ఈ సందర్భంగా మనం అభినందించాం. అలాగే పెద్దలు లక్ష్మణ్ గారు కూడా చాలా విషయాలు దీని గురించి మాట్లాడారు. అన్న బాబురావు అన్న కూడా కార్మిక నేతగా ఆయన కూడా అనేక అంశాలు ముచ్చరించారు. నిజంగా ఈ ఘటన ఇట్ ఈస్ నాట్ ఏ యాక్సిడెంటల్, ఇది ఒక మానవ తప్పిదం. ఉద్దేశపూర్వకంగా మానవులు చేసినటువంటి అత్యంత ఘోరాతి ఘోరమైనటువంటి ఘటనగా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం గత 10 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి ఘటనలు జరిగాయి. 2019 నుంచి మనం చూసుకున్నట్లయితే ఈనాటి వరకు కూడా ఒక్క విశాఖపట్నంలోనే దాదాపు 23 ఇలాంటి ఇన్సిడెంట్ జరిగాయి. పాలిమర్స్ ఘటన కాడి నుంచి ఆ రోజు 12 మంది చనిపోయారు, ఈ రోజు 17 మంది చనిపోయారు, దాదాపు 35 మంది మరి తీవ్రంగా
గాయాల పాలై హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉంది. ఈ 23 ఘటనలు ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఒక విశాఖపట్నం కేంద్రంగా ఈ పరవాడ, అచ్యుతాపురం స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లో దాదాపు 300 పరిశ్రమలు ఉన్నాయి. ఈ 300 పరిశ్రమల్లో ఒక 130 ప్రమాదకారిక పరిశ్రమలు, రెడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. అయితే ఇన్ని ఘటనలు జరుగుతున్నా గత పాలకులు కానివ్వండి, ఇప్పటి పాలకులు కానివ్వండి, నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నటువంటి విషయం చాలా స్పష్టంగా ఈరోజు అర్థమవుతుంది. ఈరోజు చంద్రబాబు గారు అచ్యుతాపురం వెళ్ళి ఘటనని పరిశీలించి బాధితులను ఓదార్చి హాస్పిటల్కి వెళ్ళి క్షతగాత్రుల్ని మరి పరామర్శించినటువంటి ఘటన సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భంలో మీరు మాట్లాడే విధంగా, పెద్దలు మాట్లాడే విధంగా యాజమాన్యం రెస్పాండ్ కావడం అనేటువంటి ఒక మాట అనేది నిజంగా ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాళ్ళు స్పందించలేదు, వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయని మాట్లాడటం అనేది సమంజసం కాదు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా కాంగ్రెస్ పార్టీ లేదు. ఆయన అన్ని విషయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ సిచ్యుయేషన్ కూడా చెబుతూ వారు చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేశారు. బట్ కంపెన్సేషన్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి ఆ యాజమాన్యానికి సంబంధించిన ఎంప్లాయీస్ ద్వారా వాళ్ళు కంపెన్సేషన్ ఇస్తామన్నారు. ఇప్పటి వరకు వాళ్ళు అటెండ్ కాలేదు. మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ అని చెప్పేసి అంటూనే నేను కావాలంటే స్ట్రింజెంట్ యాక్షన్ ఇప్పుడే తీసుకోగలను. అయితే దీనిలో ఏ స్థాయిలో ముందుకు వెళ్ళాలి అనేది ఆ విషయంలో నేను కూడా చెప్పాను కదా, దానికి దీనికి సంబంధం ఏముందని చెప్పేసి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలి, పరిశ్రమలు రావాలి కాబట్టి ఏంటంటే మిగిలిన ఒకళ్ళిద్దరు చేసినటువంటి తప్పులకి మిగిలిన 95% యాజమాన్యాలు అన్ని రకాలుగా రూల్స్ ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలనే కోణంలో ఆయన మాట్లాడటం జరిగింది. బట్ దేర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ నేను కూడా ఆయన యొక్క ప్రెస్ మీట్ నేను కూడా విన్నాను. నేను అందుకనే మాట్లాడుతున్నా. మీరు చెప్పిందే నేను కామెంట్ ని మనసులో పెట్టుకోలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే పరిశ్రమలు రావాల్సిందే, నిరుద్యోగ సమస్య పరిష్కరించాల్సిందే, సంపద సృష్టించాల్సిందే. కానీ ప్రాణాల కంటే మిన్న ఏది కాదు. బతుకుంటే బలిసాగు గెలొచ్చు అనేటటువంటిది ఒక అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. పాలకుడు అనేవాడు రాజనీతితో ఆలోచించాలి, మానవత్వంతో ఆలోచించాలి. సంపద సృష్టించడం, ఎవడేమైనా కావని, నాకు సంపద కావాలా, నాకు అభివృద్ధి కావాలా, ఇట్స్ నాట్ ఏ కరెక్ట్. ఇదే మానవత్వం ఉండాలా పాలకుడు అనేవాడికి, రాజనీతిజ్ఞత ఉండాల. నువ్వు మరి ఇవన్నీ ఎందుకు, ఇంకా పబ్బులు పెట్టు డబ్బులు వస్తాయి, గ్యాంబ్లింగ్ ఆడిచ్చు డబ్బులు వస్తాయి. లేకపోతే మొన్నేదో మనం చూసాం, కొడాలి నాని వాళ్ళంతా అక్కడికి వెళ్ళేది ఆడారు మలేషియాలో, సింగపూర్ లో. అలాంటి గేమ్స్ ఏమైనా పెట్టి డబ్బులు సంపాదించండి, లేకపోతే ఇంకోటి అవినీతి కార్యక్రమాలు చేయండి. అది కాదు. ఈ రోజు ప్రజల యొక్క మానవ ప్రాణాలకు రక్షణ కల్పించలేకపోతే ఎందుకు మీకు అనేది అడుగుతా ఉన్న అధికారం. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో మరి ఏ విధంగా మరి పరిశ్రమలు బయటికి వెళ్ళిపోయా మనం చూసాం. వాళ్ళ వాటాలు కుదరలేదని, కమిషన్లు కుదరలేదని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు తరిమేసినటువంటి పరిస్థితి. అమర్ రాజా ఫ్యాక్టరీస్ ఏ విధంగా మనం చూసాం, కియా ఫ్యాక్టరీ పరిస్థితి మనం చూసాం. ఈ విధంగా మనం చెప్పుకుంటా పోతా ఉంటే ఈ యొక్క కార్మికుల చట్టాలు అమలు పరచడం ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఇది మానవ తప్పిదం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆ యొక్క ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉంది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన అధికారులు ఏం చేస్తా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి లేబర్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తా ఉన్నాడు, సేఫ్టీ మరి ఆడిట్స్ జరిగాయా లేదా, ఇవన్నీ పరిశీలించాలి కదా. ముందు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అధికారులు మొత్తం తీసుకొచ్చి లోపలేయాలి కదా. ప్రాథమికంగా అక్కడ ఉన్నటువంటి ఆ యాజమాన్య నిర్వాహకుడు ఎవరున్నారు, అక్కడ ఉన్నటువంటి మేనేజర్, అతను యజమాని అందుబాటులో లేడు, మేనేజర్ తీసుకొచ్చి లోపలేయండి. వాడు ఎవడో ₹1 కోటి ఇస్తున్నాడని చెప్పి మీరు చప్పట్లో కొనుక్కుని సంకలు గుద్దుకొని ఈ రోజు కార్మికుల హక్కుల్ని, కార్మికుల ప్రాణాలను బలి తీసుకుంటారా మీరు? ఇదేనా మీ రాజనీతి? జగన్మోహన్ రెడ్డికి మీకు తేడా ఏముంది? మీకు అతను చేసినట్టుగా మీరు గారు ప్రవర్తిస్తారా? ఇదేనా మీ 40 years ఇండస్ట్రీ మీది? మీరు మాట్లాడే మాటలు ఇవేనా? ఈరోజు అన్న చెప్పాడు బాబురావు అన్న, ఏం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే వాళ్ళందరినీ రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి మీరు అరెస్ట్ చేస్తా ఉన్నారే? ఈ ఇండస్ట్రీ యజమాని మీకు దొరకడా? మీకు పరిశ్రమ అంత ముఖ్యమా?
నేను ఇందాక ఒకే మాట చెప్పా, బతుకుంటే బలిసాకని తిని బతకొచ్చు. ఈ రోజు ఆ కుటుంబానికి తండ్రి పోతే ఆ బిడ్డల పరిస్థితి ఏదండి? కొడుకు పోతే వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? ఒక చెల్లి నిన్నే అన్నకి రాఖీ కట్టిందంట. మా అన్న రాఖీ కట్టాను నేను, మా అన్న ఫోన్ చేస్తుంటే నాకు లిఫ్ట్ చేయడం లేదు, మా అన్న ఎక్కడున్నాడని చెప్పి ఆమె ఆవేదన చెందినటువంటి తీరు ఈ పాలకులు కనిపించలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంతకంటే దుర్మార్గం ఉందా? మీకు సంపద సృష్టి, ధనం సృష్టి, ఇదేనా మీకు కావాల్సింది? కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకున్నటువంటి ఫ్యూచర్ లో రిపీట్ కాకుండా ఉండటానికి చేయాల్సినవి అన్ని చేద్దామని అంటూనే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ఒక్క విషయంలో మాత్రం ఆయన అలా స్పందించారు. నాకు సమయం తక్కువ ఇచ్చారు ఒక మాట. ఎందుకంటే ఇంత దుర్మార్గం ఏం ఒక్క విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరవాడ అచ్యుతాపురం సెస్ లో ఇప్పటికే 23 ఘటనలు జరిగాయి. 83 మంది మృత్యువాత పడ్డారు. వందలాది మంది ఇప్పటికి కూడా ఈ యొక్క దాని ఏమంటారు అస్వస్థతకు గురి, ఇంకా మెంటల్ గా ఫిజికల్ గా మరి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ఆ ప్రాంత భూములన్నీ కూడా మరి దారుణంగా ఉన్నటువంటి పంటల పండుగ ఎండిపోయినటువంటి పరిస్థితి. నాగసాకి, హిరోషిమా లాంటి పరిస్థితులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తా ఉన్నాయి. మనం చెప్పుకుంటా ఉన్న విశాఖ ఆర్థిక రాజధాని అని. ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి దుర్మార్గాలు జరుగుతూ ఉంటే మీరు అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోరు? యాజమాన్యం మీద ఎందుకు చర్యలు తీసుకోరు? దీన్ని కాంగ్రెస్ పార్టీ మేము కోరుతా ఉన్నాం. వాళ్ళు ఇచ్చే కోటికో 50 లక్షలకో 60 లక్షలకో మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది సమంజసం కాదు. మీరు రాజదండ ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఈ విధంగా మీరు సున్నితంగా మాట్లాడితే ఈ సమస్య పరిష్కారం కాదు. ఇంకొక పరిశ్రమ కూడా అదే విధంగా ప్రవర్తించింది. అవసరమైతే మేము పరిశ్రమను లాకౌట్ చేసి వెళ్ళిపోతామంటారు. మీరేం చేస్తారు? మీకున్నటువంటి చట్టాలను ఉపయోగించకుండా ఈ అధికారులు పందికొక్కుల్లాగా మీరు పరిశ్రమల యజమానుల నుంచి లంచాలు తీసుకొని వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్స్ బేస్ చేసుకుని ఇండస్ట్రీస్ నడుస్తూ ఉన్నాయి. ఈ రియాక్టర్లు ఎక్కడ లీకేజ్ అవుతా ఉన్నాయి, ఎక్కడ తుప్పు పట్టిపోయాయి, ఏ విధంగా సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయనేటువంటి గమనించాల్సినటువంటి అధికారులు మరి ఈ రోజు దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటే మీరు ఎందుకు ప్రవర్తిస్తూ ఉన్నారు? ఈ రోజు ఆమె కూడా మాట్లాడుతుంది, హోమ్ మినిస్టర్ గారు కూడా. నేను కూడా ఫోన్ చేశాను ఆ యజమాని కిరణ్కి, ఆయన ఫోన్ ఎత్తలేదు. మెసేజ్ పెట్టాను, మెసేజ్ కూడా రెస్పాండ్ కాలేదు. అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కూడా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళంతా కాకమ్మ కబుర్లు చెబుతా ఉంటే, చిలక పలుకులు పలుకుతా ఉంటే ఎందుకు మీ పదవులు? సామాన్య పౌరుణ్ణి కాపాడాలనేటువంటి మీకు ఈ పదవులు ఎందుకు? మీరు రాజీనామా చేయండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ కుటుంబాలకి, తండ్రి కోల్పోయినటువంటి కుటుంబాలకి, ఆ బిడ్డలకి ఎవరు ఉంటారు తోడుగా? బిడ్డను కోల్పోయినటువంటి వృద్ధ తల్లిదండ్రులకి ఎవరు రక్షణగా ఉంటారు? సైదా గారు పరిష్కారాలు మాట్లాడొచ్చు కానీ ఇప్పుడు 2 నెలలు కూడా కాలేదు వచ్చి గవర్నమెంట్. ఇప్పుడు వచ్చేసి మీరు రాజీనామా చేయాలంటే మరి అయితే మరి ఇక నెక్స్ట్ ఎవరైతే నెక్స్ట్ ఇన్ లైన్ లో ఆయన వెయిట్ చేస్తున్నారు, ఇటువంటి మాటలు వింటే ఆయన అసలు ఎగిరి గంతేస్తారు. మరి ఆయన వస్తారు. మరి ఇక 2020 నుంచి ఎల్జీ పాలిమర్స్ విషయంలో మరి సరైన చర్యలు తీసుకున్న తర్వాత చేసుంటే మరి ఇన్ని వందల ఇన్సిడెంట్ జరిగేది కాదు కదా. ఎస్, ఇప్పుడు జరిగింది చాలా ఘోరమైనటువంటి యాక్సిడెంట్. ఇది ఒక్క నెలలోనూ ఒక 2 నెలల నుంచే వస్తున్నటువంటి సమస్య కాదు. కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఈ దేశం మొత్తంలోనూ, దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయి. ఎక్కువ తక్కువ కావచ్చు, అటు తెలంగాణ అవచ్చు లేకపోతే ఆంధ్ర అవచ్చు. ఆంధ్రాలో మాత్రం కంటిన్యూస్ గా ఎక్కడో చోట మనం వింటూనే ఉన్నాం గత 5 సంవత్సరాల్లోనూ. కాబట్టి వీ షుడెంట్ మేక్ రెస్పాన్సిబుల్ జస్ట్ ఒక పార్టీని రెస్పాన్సిబుల్ చేయటం అనేది కూడా ఇక్కడ కరెక్ట్ కాదు. నేనేమంటున్నానంటే పొలిటికల్ గా కాకుండా దీన్ని దాన్ని జరిగినట్లుగా రేపు రిపీటెడ్ గా కాకుండా ఉండటానికి ఈయన ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాడు, ఏం మాట్లాడారు, దాన్ని ఎంతవరకు కమిట్ అవుతారో చూద్దాం. లెట్స్ హావ్ టు వెయిట్ అండ్ సీ అండ్ వి హావ్ టు గివ్ ది టైం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నేరమయ పార్టీగా లేకపోతే చంద్రబాబు అసమర్థుడిగా నేను మాట్లాడుతాను కూడా సమర్థించట్లేదు. ఏమంటున్నానంటే ఆయన చేతిలో పవర్ ఉంది. ఆయన యాజమాన్యానికి భయపించబోతే ఇప్పుడు చెరుక బెల్లం పెట్టమంటే పెట్టదు, దాన్ని క్రషర్ లో పెట్టి ఇప్పుడు అసలు చర్యలు తీసుకోపోవటం లేదని అనటం లేదండి. అక్కడ ఇంకా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ రోజు వరకు కాంటాక్ట్ లో రావచ్చు, రేపు ఇంకోటి గవర్నమెంట్ తలుచుకుంటే వాళ్ళని పట్టుకుంటే పెద్ద విషయం. ఇప్పటికే నాకు తెలిసినంత వరకు వాళ్ళు వేరే బోర్డ్స్ తెలుసుంటే ఖచ్చితంగా వాళ్ళే వస్తారు కలుగులో నుంచి. కాకపోతే వాళ్ళు ఏమనుకున్నా మరి అక్కడ ఉన్నటువంటి నేను సమర్థించట్లా,
వాళ్ళ మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళ ఇష్యూస్ ను బట్టి వాడెందుకు వెళ్ళడు, నేను ఎందుకు వెళ్ళాలి, లేకపోతే ఈడెందుకు వెళ్ళడు, నేను ఎందుకు వెళ్ళాలి, వాళ్ళు ఏమన్నా అట్లా ఒకరి మీద ఒకరు వంతులు వేసుకుని కూర్చున్నారేమో మనకు తెలియదు. ఓకే సార్, మనకి ఎక్కువ సమయం లేదు. లోపల వేసినా కూడా ఏం జరిగిందో మనం చూసాం సార్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, టోటల్ గా వ్యవస్థలన్నీ ఇలా భ్రష్టు పట్టిపోయి, ఒకటి కాదు అన్ని కొల్యూడ్ అయిపోయి, పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయిపోయి, ఇండస్ట్రియలిస్టులు ఇన్వాల్వ్ అయిపోయి, ఇండస్ట్రియలిస్టులు పాలిటిక్స్ లోకి వచ్చేసి, పొలిటికల్ లీడర్స్ ఇండస్ట్రీస్ పెట్టేసి, అధికారులు శుభ్రంగా అటు ఇటు మెక్కుతా కూర్చుని లక్షల రూపాయల జీతాలతో పాటు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము? ఈ దండ్రికి తోడు ఒత్తాసు పలుకుతూ లేబర్ లాస్, ఉన్న లేబర్ లాస్ ని సరిగ్గా సక్రమంగా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాటిని కూడా తీసేశారని చెప్పేసి బాబు గారు చెప్తున్నారు అక్కడ. అలాగే లేబర్ కోర్టులు ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారో చూస్తున్నాము. కాబట్టి ఎక్కడి నుంచి, పైనుంచి ప్రక్షాళన చేద్దామా, కింద నుంచి ప్రక్షాళన చేద్దాం? మొత్తం వ్యవస్థ కుళ్ళిపోయి ఉంటే అన్ని జరగాల, సైమల్టేనియస్ గా జరగాల, ఒక్క అరెస్ట్లే కాదు. రైట్.